వర్ణాశ్రమ లేఖలు ఫిబ్రవరి 5, 1947. స్వామి, ఈ శరీరాన్ని బాగు చేసుకోలేక డాక్టర్లకు నౌకర్లకు అప్పచెప్పామే, ఇదే మనకు స్వాధీనం లేదు, లోకాన్ని ఉద్ధరిస్తామంటారు కొందరు, ఏమది అన్నారు. భగవాన్, మనకు మనమే డాక్టర్లం, మనకు మనమే సేవకులం అన్నారు. మన పని మనం చేసుకునే శక్తి లేకుంటే ఏం చేస్తాం అన్నారా పృచ్ఛకులు. తినడానికి శక్తి ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఉండదు అన్నారు భగవాన్. తర్వాత చిరునవ్వుతో, పూర్వం ఒక అయ్యవారికి ఆచార్యపీఠాన్ని అలంకరించాలని ఉండేది. శిష్యులు ఉండాలా, మరి ఎంతో శ్రమపడ్డాడు. ఎవరైనా వస్తే కాసేపట్లోనే ఆయన ప్రవీణత అర్థమయ్యి వచ్చిన తోమని వెళ్ళిపోయేవారు. ఒకసారి పెద్ద మనిషికి ఒక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ తన గొప్ప నిలుపుకోవాలి, కూడా మనిషి లేడాయే, లేనట్లు ఎవరికీ తెలియకూడదు. అందుకని మూట నెత్తిన ఉంది. ఎవరూ చూడకుండా ఏ ఇంట్లోనో ముందే మూట పెట్టి తర్వాత తాను వెళ్ళినట్లు నటిద్దామనుకున్నాడు. ఊరంతా తిరిగాడు. ఏ ఇంట్లో కాలు పెడదామన్నా అంతా బయటే తిరుగుతున్నారు. ఏం చేస్తాడు పాపం. సాయంత్రం కావచ్చింది, అలసిపోయాడు. కడకొక ఇంటి ముందు ఎవరూ లేరు, తలుపు తెరిచి ఉంది. ఇంకేమని ఒక మూలన మూట పెట్టి వసారాలో కూర్చున్నాడు. కాసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి, ఎవరండి మీరు అంది. అమ్మా, నేనా, పలానా ఊళ్ళో ఆచార్యుడిగా ఉంటున్నానమ్మా, ఈ పట్టణంలో కొంచెం పని ఉండి వచ్చాను, మీరు మంచి గృహస్థులని విన్నాను, అందుకే నా శిష్యుడి చేత ముందే మూట ఇక్కడ పెట్టమని పంపించాను, పెట్టాడా అమ్మా అన్నారు. ఎవరూ రాలేదండి అన్నదామె. కాదమ్మా, ఇక్కడ పెట్టి బజారుకు వెళ్ళాడు, ఏ మూలైనా పెట్టాడేమో చూడండమ్మా అన్నాడు. ఆమె అటు ఇటు చూస్తే ఒక మూలన మూట ఉంది. సరేనని భర్త తాను అతనికి అన్నపానాదులు ఇచ్చి ఆదరించారు. రాత్రి పొద్దుపోయింది. ఏమండి, తమ శిష్యులు ఇంకా రాలేదేమంటే, ఆ పిల్లకాయ బజారులో తిని తిరుగుతున్నాడు కాబోలు, వాడికేమీ వద్దు, మీరిక పడుకోండి, వాడు వస్తే నేను తలుపు తీస్తానన్నాడు. ఈ దంపతులకి అప్పటికే అయ్యవారి సంగతి అవగతమైంది. వేడుక చూద్దామని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు. ఇక ఈ ఆచార్యులు నటన సాగించారు. వీడు పడుకున్నది ముందు గదిలో. ఇంట్లో వారికి వినపడేటట్టు గడి తీశారు. అరే, ఇంతసేపు ఏం చేశావురా, జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. తర్వాత ఆయనే, స్వామి క్షమించండి, ఇక చేయనంటూ శిష్యుడిలా మాట్లాడారు. తర్వాత ఇలారా, కాళ్ళు పిసుకు అంటూ తన కాళ్ళను తానే నొక్కుకుంటూ కాసేపు నటించి నిద్రపోయాడు. ఆ దంపతులున్న చోటు నుండి ఈ గదిలోకి ఒక కన్నం ఉంది. ఆ కన్నంలో నుండి వారి వేడుకంతా చూస్తూనే ఉన్నారు. ఉదయాన్నే శిష్యుడిని ఏదో పని ఉన్నట్టు బయటికి పంపించినట్టు తలుపు తీసి నటించి పడుకున్నాడు. తర్వాత ఆ దంపతులు అది చూశారు. ఈయన తెల్లవారుజామున కాలకృత్యాలు తీసుకుని స్నానానికి నదికి వెళ్ళాడు. మూట తీసి దాచారి దంపతులు. ఆచార్యుల వారు వచ్చి గది అంతా వెతికితే మూట కనబడలేదు. అమ్మా, నా మూట ఏది అన్నాడు. అయ్యా, తమ శిష్యులు వచ్చి తాము తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకెళ్లాడు. రాత్రి తమ కాళ్ళు ఒత్తిన ఆయనే ఏ మొలిపై తిరిగి ఉంటాడు చూడండి స్వామి అన్నారా దంపతులు. ఇంకేం చేస్తాడు, నోరు మూసుకుని దారి పట్టాడు. శిష్యుడు సేవ చేయడం ఇదిగో ఇలాగే, నాలాగే మనకు మనమే సేవకులం అంటూ తన కాళ్ళను తానే నొక్కుకుంటూ అభినయించారు భగవాన్.